బండి నడుపుతా ఇట్టాగే వెనక్కి సూతే ప్రమాదం జరుగుతా శ్రీవారు. పర్లేదు, పక్కన శ్రీమతి ఉంటే దెబ్బలు కూడా తీయగా ఉంటాయి. అమ్మా, ఆవస దోశ అప్పడం వడ దీనికోసమైనా తినేసి వెళ్తానని నీడున్నారు. పార్వతి వండిన వంటకు ముందు అందాన్ని అలా పట్టుకుని ఆడు వంట అవనివ్వండి, తర్వాత ముచ్చట్లు. పని తప్ప నీకు వేరే ధ్యాస ఉండదా? ఉంది, బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఆవు పాలున్నాయి, వేడి చేసిస్తాను. రే పొట్టి ప్రిన్స్, బంగారాన్ని పట్టించుకోకుండా దిక్కులు చూస్తావేంటి? తోడు దొంగలు ఎక్కడున్నారా అని చూస్తున్నాను. వాళ్ళ ₹1,00,00,000 ఎలా అడ్జస్ట్ చేయాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. రేపు తెచ్చిస్తానన్నారు కదా, వదిలేసి. ఎక్కడి నుంచి తెస్తారు? పిన్ని దగ్గర చీపురు పుల్ల కూడా లేదు. ఇక నీలాంబరి అంటావా, తనకు సంబంధించిన ఆస్తులన్నీ అమ్మ అకౌంట్ లోకి మెచ్చేసింది. ₹1,00,000 ఒంటి మీద బంగారం తాకట్టు పెట్టి తెస్తారు, కానీ ₹1,00,00,000 ఎక్కడి నుంచి తెస్తారు? రాజయ్య చంద్రముఖ్ కూడా మన ఆధీనంలోనే ఉన్నారు. డబ్బుల కోసం తన నిజ స్వరూపం బయట పెట్టాలని చూస్తుంది. సూపర్ గా ఆలోచించావు మహి. ఈ ఐడియా నాకు రాలేదేంటి? మహినా మజాకా. పద, చిన్న టచప్ ఇచ్చి వాళ్ళ భర్తం పడదాం. ఏం ఆలోచిస్తున్నావు నీలమ్మా? కోటి ఎలా కొట్టేయాలనా? వాళ్ళకి కోట్ ఇవ్వడమా? అంత సీనే లేదాంటీ. అలాంటవేంటి నీలమ్మా? మనకి ప్రాణగండం వస్తుంది. కరెక్ట్ పిన్ని, అనుభవం వచ్చేసింది నీకు. డబ్బులు ఇవ్వకపోతే గరుడ పురాణం పుస్తకం తెరవాల్సి వస్తుంది. ఏది అపరిచితుడి సినిమాలో లాగా? యాస్. దిస్ ఇస్ టూ మచ్. తెల్లవారే లోపు మేము ఎలా తాగలం? తీసుకురావాలి. అయినా మీరు తీసిన డబ్బు తిరిగిస్తే అయిపోతుంది కదా. మేం తీయలేదయ్యా గోపాల. ఒంటి మీద గోల్డ్ కూడా లేదు. లేదంటే అవిచ్చేసి అడ్జస్ట్ చేసుకోమనేదాన్ని. ఒకవేళ ఉన్నా నువ్వివ్వకూడదాంటీ. ఎందుకంటే అది కూడా ఘట్టమనేని ఇంటి ఆస్తి. నీకంటూ ఏముంది? ఇంకేమున్నాయి? ఈ గిల్ట్ నగలున్నాయి. నా ఒంటి మీదవి మాత్రం ఒరిజినల్వే. కావాలంటే మీరు ఇవి తీసుకెళ్లిపోండి. పర్లేదు, ఏమైనా నగలే కదా, తీసేయండి. ఐష్, అవన్నీ తీసి భద్రంగా బీరువాలో దాచిపెట్టు. బ్యాలెన్స్ రేపు చూసుకుందాం. తీయండి, తొందరగా తీపిన్ని. ఇస్తున్నానయ్యా బాబు, ఎంత కక్కుర్తో. తీసుకో. గిల్ట్ నగలన్నా ఒప్పుకోవట్లేదు. ఏ నగైనా నగనగే తీయండి. తీయండి చెవులు, ఆ చెవులు తీ. గాజులు కూడా తీయాలంటీ. ఇస్తామమ్మా తల్లి. దొంగలు మేం కాదయ్యా, మీరే దొంగలు. వాచ్ ఇది కూడానా? ఐష్ దానన్నా. ఉంగరాలు కూడా తీసివ్వండి. సూపర్, ఎంత కలగా ఉన్నారో ఇద్దరు. మోసిగా అయిపోయింది కదా. మీరే దోపిడి దొంగల్లా మారిపోయారు కదయ్యా. ₹1,00,00,000 ఇవ్వకపోతే మామ్ని ప్రాణం తీస్తుంది పిన్ని. కావాలంటే ఈ వడ్డీ కింద జమేసుకుంటాం, సరేనా? ఐష్ పద. బాయ్ బాయ్. నగలు అబ్బా, ఏంటి అదంతా వడ్డీ కింద లెక్క కడతారా? అనవసరంగా ఇచ్చాం కదా నీళ్ళు. రేపొద్దున మళ్ళీ కచేరీ పెడతారు. ఇప్పుడు ఏం చేద్దామే? నువ్వేం వర్రీ అవ్వకాంటీ. ఆ కోటి చంద్రముఖి ఇస్తుంది. అదెలా? అది ఎలాగో చచ్చిన దాంతో సమానం. కరెక్ట్ నీలు. నువ్వే చంద్రముఖివని సంతకాలు పెట్టి కోటేంటి 2 కోట్లైనా డ్రా చేసుకో. తిన్న దెబ్బలు మర్చిపోయేలా 5 స్టార్ హోటల్కి వెళ్ళి తిందాం. నువ్వేమీ ఎక్సైట్ అవ్వకాంటీ, కామ్గా పడుకో. మిగతా పనులు ఎలా పూర్తి చెయ్యాలో నేను ఆలోచిస్తాను.
చించండి బాగా ఆలోచించి రేపొద్దున అడ్డంగా బుక్ అయిపోతారు. ఏయ్. పద. ఆ, నా పేరు మేకోటి పార్వతి. వంట బాగా చేస్తాను. నాకు పనిస్తారా? Sorry, we could not understand what you're saying. ఏంటిది? నన్ను పని అడిగితే ఏటిటో అంటున్నది. ఓ, ఇంగ్లీష్ లోనే చెప్పాలా? అమ్మా కంప్యూటర్ తల్లి, పని పని వంట వంట అంటే కుక్కు కుక్కు గరిట ఫుడ్డు నేను చేస్తాను. అర్థమైనాదా? Sorry, we could not understand what you're saying. ఏమంటుంది? ఈ సారీ ఒక్కటే నాకు అర్థమైనది. ఎట్ట చెప్పాలి? ఏమైందమ్మా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? శేఖరన్న, ఫోన్ లో గూగుల్ తల్లి ఉంటది కదా, మనం ఏదైనా అడిగితే దారి చూపుతుందంట కదా. ఎవరు చెప్పారమ్మా? గనిగాడు చెప్పినాడు. కానీ ఏం అడిగినా సారీ సరే అని ఇంగ్లీష్ లో లోడా మాట్లాడేస్తుంది. శేఖరన్న, నాకు ఒక సాయం చేస్తావా? ఏం చేయాలో చెప్పమ్మా. అది శేఖరన్న, నన్ను పనికి పోవాలా, వంట పని చేస్తాను. నాకు పనిపిస్తావా? పార్వతి, నువ్వే 100 మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికొస్తావు. నువ్వు పని కావాలంటున్నావేంటి? పెద్దబాబు గారికి స్కూటర్ కొనియాలనుకుంటున్నాను. దానికి డబ్బులు కావాలి కదా. నేనిస్తాను. ఎంత కావాలో చెప్పు. వద్దన్నా, నా కష్టంతోనే సంపాదించి కొనియాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ వంట పని చేయడానికి వెడితే ఇబ్బందులు ఎదురవుతాయి. పర్లేదన్నా, నాకిదే పని కావాలి. ఫంక్షన్లు పెళ్లిళ్ళు కూడా అవుతున్నాయి కదా, ఏ పనైనా సరే చేస్తాను. వీలైనంత తొందరగా పెద్దబాబు గారు స్కూటర్ మీద ఆఫీస్కి పోవడం నన్ను చూడాలా. కోట్ల రూపాయలు నీ వాటా కింద వచ్చినా పేదవాళ్ల కోసం ఇచ్చేశావు. ఇప్పుడు డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతున్నావు. కష్టాలు మనకి రాకపోతే మానుకొస్తాయా శేఖరన్న? అవన్నీ మామూలే. నువ్వైతే పనిపించు. అలాగే చెప్తానులేమ్మా. దేవా సార్ రెడీ అయ్యారా? నేను తీసుకొస్తాను. ఈ 420 + 420 840 ఎక్కడున్నారబ్బా? ఇంకా పడుకునే ఉన్నారంటావా? మహి, ఫోన్. ఎవరు? హాస్పిటల్ నుంచి. హలో డాక్టర్, వాళ్ళకి స్పృహ వచ్చిందా? ఇవాళే స్పృహలోకి వస్తారు, కానీ పేషెంట్ రాజయ్య పరిస్థితి ఏం బాలేదు. ఆర్గన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేవు. మరి చంద్రముఖి పొజిషన్ ఏంటి? ఎయిమ్స్ డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తానన్నారు. ఆమె ఖచ్చితంగా కోలుకుంటుంది. మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి వెళ్ళండి. తప్పకుండా డాక్టర్. హాస్పిటల్కి వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఏంటి చిన్నబాబు, ఏదో హాస్పిటల్ కి వెళ్లాలంటున్నావు? మిమ్మల్ని పెట్టే టార్చర్ కి ప్రాణం పోయే పరిస్థితి వస్తుందేమోనని ముందే డాక్టర్ తో మాట్లాడి పెడతాను పిన్ని. అలా అనకయ్యా, పైన తదాస్తు దేవతలుంటారు. ఆంటీ, అంకుల్ కూడా పై ఫ్లోర్ లో ఉన్నారు గాని ₹1,00,00,000 తీసుకొచ్చారా? ఇస్తాం. ఇవ్వకుండా మేము ఎక్కడికి పోతామేంటి? బ్యాంకులు తెరవాలి కదా. తెల్లారుగానే ఇవ్వమన్నారు. మేము రాత్రంతా కూర్చుని కోట్లు ప్రింట్ చేయలేదయ్యా. కొంచెం ఆగు, తీసుకొస్తాం. సర్లే కాని ఆ పని ఏదో తొందరగా చూడండి. బంగారు, ఈ లోపు మనం వెళ్ళి బ్రోని పలకరించొద్దాం. పద. బాయ్. చూసావా నీలమ్మా, మొగుడు పెళ్ళాలిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. నువ్వు ఉన్నావు ఎందుకు? దేవాని బయట పెట్టి నువ్వు లోపలున్నావు. త్వరలోనే దేవాతో ఊటీకెళ్తానంటీ. ఊటీ సరే, ముందు కోటి ఎలా తేవాలో అది ఆలోచించు. బ్రో 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 ఏంట్రా హడావుడిగా ఉన్నావు? హాస్పిటల్ నుంచి డాక్టర్ కాల్ చేశారు బ్రో. రాజే పరిస్థితి బాలేదు కానీ చంద్రముఖి కోలుకుంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. సూపర్. ఇద్దరిట్లో ఏ ఒక్కరు కోలుకున్న చాలు. మీరు కంపెనీ పనులు చూసుకుని రండి, మేము హాస్పిటల్కి వెళ్తాం. బ్రో, ఇంకో విషయం. ₹1,00,00,000 డ్రా చేయడం కోసం నీలాంబరి చంద్రముఖిగా బ్యాంక్ వెళ్తుంది.
బ్యాంక్కి వెళ్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది. అంటే అమ్మగారు అంత డబ్బు ఎక్కడిది అన్నప్పుడు ఇలా బండారం బయటపడుతుందన్నమాట. అవును పార్వతి, ఖచ్చితంగా చంద్రముఖిగానే సంతకం పెడుతుంది. ₹1,00,00,000 కోసం కోర్టుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకుంటారు. ఒక్కసారి దొరికారంటే వాళ్ళ పాపాలన్నీ ఎండకట్టొచ్చు. హాస్పిటల్లో చంద్రముఖి, బ్యాంక్లో చంద్రముఖి ఇద్దరు ఇరుక్కుపోతారు. శేఖర్, మీరు బ్రో వెంట వెళ్ళండి. ఎస్ సార్, సార్తో పాటు వెళ్తాను. నీలాంబర్ని చంద్రముఖిగా నిరూపించే టైం వచ్చేసినట్టే. అదేదో త్వరగా అయిపోవాలి. ఆ రాక్షసి పీడ త్వరగా పోవాలి. ఇంకా ఇక్కడే ఉన్నావండి నీలు. బ్యాంక్ వెళ్దాం పదా. డబ్బులు తీసుకురావడం తప్ప వేరే దారి లేదు. ఉందాంటీ? ఏముంది? పార్వతిని చంపడమే. నీకేమైనా మతిపోయిందా? టైంకి డబ్బు ఇవ్వకపోతే మనమే ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. అక్కడ చూడాంటీ, అదేం చేస్తుందో చూసావా? ఆకులు ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలనుకుంటోంది. కంపెనీ పెట్టుకోవడానికే ఈ బాధలన్నీ. మన బాధలు తొలగిపోవాలంటే దాని ప్రాణం పోవాలి. చంపేస్తానని ఓ జబ్బలు చర్చుకోవడం కాదు, ఆ పని పర్ఫెక్ట్ గా చేయాలి. లేదంటే నోరు మూసుకుని బ్యాంక్ వెళ్ళాలి. మనం చంపినా మన మీద డౌట్ రాకుండా చెయ్యాలి. దాని మీద కరెక్ట్ గా పూలకుండి పడేసి చచ్చేలా చెయ్యి. అది ఆరబెట్టుకునే ఆకులు గాలికి ఈ బాల్కనీ కిందకొచ్చేలా చేద్దాం. ఈ పూలకుండికి చున్నీ కట్టి పెడదాం. 4-5 నిమిషాల్లో ఇది జారిపడిపోయే టైంకి అది ఆ టైంకి ఈ ప్లేస్కొచ్చేలా చూడాలి. ఆ పని చేద్దాం. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. లేదు. సరే పద, అటు వెళ్దాం. పద పద. అదిగో అక్కడ కూడా ఎత్తి. భవానీ, ఇక్కడేం చేస్తున్నారు? చెత్త చెదరం ఊడుద్దామని వచ్చామక్క. కానీ ఇక్కడేమో పార్వతి ఆరబెట్టుకున్న హెర్బల్ ఆకులు గాలికొచ్చి పడ్డాయక్క. ఏ పార్వతి, బయటికి రావే. ఈ టైంలోనే మీరు శుభ్రం చేయాలనుకున్నారా? స్వచ్ఛ భారత్ బావు గారు. కేకేసినారా? అరిచావే ఏంటి చెత్త చెదరం అంతాని? అయ్యో, ఆరబెట్టిన ఆకులు ఈడికొచ్చినాయా? ఇంకా నయం, తీసుకొచ్చి మేమే చల్లామలేదు. గాలికి రాకుండా ఉంటాయా? మీరు శుభ్రం చేసుకోండి. ఇంకొకరిని పిలవాలా? పర్వాలేదమ్మగారు, నేనే తీస్తాను. అఖిల, ఫైల్ చెక్ చేద్దాం పద. నీలాంబరి, కాఫీ తీసుకురా. అలాగే అంకుల్. పద. అవును, నువ్వు చున్నీ అన్నావేంటి? చున్నీ కాకపోతే బన్నీ. ఏదో ఒకటి చేసి ఆ పూలకుండి దాని నెత్తి మీద పడేలా చెయ్యి. ఏం చేద్దామబ్బా? మనం ఇక్కడ ఉండకూడదు, పూలకుండి మాత్రం దాని నెత్తి మీద పడాలి.
ఆలోచించావు నీలమ్మా? కుండి ఈ గోడ ఎడ్జ్లో పెట్టి ఫ్యాన్ ఆన్ చేద్దాం. ఆ ఫ్యాన్ గాలికి కుండి మెల్లగా జారి దాని నెత్తి మీద పడిపోతుంది. అప్పుడు దాని పీడ విరగడైపోతుంది. నువ్వు సూపర్ నీలమ్మా. ఎస్. పద అంటే అది అవుట్ హౌస్ లోకి వెళ్ళిపోతుంది. పద 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 పద. నీలమ్మా, అక్క బావగారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఉండని ఆంటీ, దాని చావు చూస్తారు. నేను వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఈ ఫైల్లో ఎర్రర్స్ ఉన్నాయండి, ఇవి రీసెట్ చేయమని చెప్పండి. అలాగే. హలో. యా. వావ్, గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. షూర్, ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి ఆ శుభవార్త? అఖిల, ఏంటండి ఆ శుభవార్త? లీవ్స్ కంపెనీ వాళ్ళు మనతో మెర్జ్ అవడానికి ఒప్పుకున్నారు అఖిల. వావ్, గ్రేట్ న్యూస్. మొత్తానికి మీరు పార్వతికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. నువ్వు సరిగ్గా ఉంటే ఇంకా బాగుండేది. నీకు భవానికి బుద్ధి ఎప్పుడొస్తుందో ఏంటో. ఎక్స్పెక్ట్ చేసి అప్సెట్ అవ్వకు అఖిల. ఏయ్, ఇంకా అక్కడ ఆకులున్నాయే, కనపడట్లేదా? త్వరగా ఓడు. హలో. ఓకే. పార్వతి, 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 పార్వతి. ఏమైందమ్మా? అక్క, అంటే ఏమైందమ్మా? ఏమైంది భారతి? ఏమైంది అమ్మా? అఖిల, ఏమైంది అఖిల? ఏమైంది డాడ్? ఏమైంది అఖిల? అమ్మా, ఏమైంది? ఓకే, ఏమైంది? పైనుండి పూలకుండి పడిపోయినది పెద్దబాబు గారు. డాడ్ డాడ్ హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్ దగ్గరికి వెళ్దాం అఖిల. పార్వతిని కాపాడబోయి ఆంటీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టున్నారు.